ముందుగా మన అందరి గురువు గారిని బ్రహ్మర్షి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్ చంద్రకి నమస్కారం చేసుకుంటూ జయహో భద్రచి. ఈ రోజు మనం మంచి విషయం గురించి చెప్తున్నాం. ఏంటి అంటే వ్యక్తిగత చైతన్యం. అసలు వ్యక్తిగత చైతన్యం అంటే ఏంటి? అసలు చైతన్యం అంటే ఏంటి? వ్యక్తిగత చైతన్యం అంటే పూర్తిగా ఏదైతే విశ్వం నుంచి వస్తుందో, విశ్వశక్తిని ఏదైతే మనం తీసుకుంటున్నామో దాని చైతన్యం అనొచ్చు. దాన్నే కాన్షియస్నెస్ అని కూడా అంటారు. ఓకే, ఎనర్జీ. ఓకే, ఒక ఎనర్జీ అనుకోండి, లేకపోతే శక్తి స్వరూపం అనుకోండి, ఏదైనా అనుకోండి. వ్యక్తిగత చైతన్యం, వ్యక్తిగతం అనేటప్పటికి పర్సనల్, మన ఒక్క చైతన్యంలోకి, అంటే మన వ్యక్తిగత జీవితంలోకి ఈ చైతన్యం ద్వారా ఏమైనా మార్పులు వస్తాయా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ వ్యక్తిగత చైతన్యం ద్వారా మన ఆత్మకి పరమాత్మకి పూర్తిగా ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఇక్కడ సోల్, సెల్ఫ్ అంటే మనము, మన భౌతిక జీవితం, సోల్ పూర్తిగా ఆత్మస్థితి. ఓకే, ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకునే చైతన్యం ద్వారా ఆత్మస్థితి పెరుగుతుందా లేదా? ఎస్, పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే మనం రోజు సాధన చేయటం వల్ల మనకు తెలియకుండానే మనకి ఫస్ట్ జరిగేది ఆత్మ సైడ్ ఉన్న ఏదైతే చైతన్యం, ఆత్మ సైడ్ వెళ్ళి ఆత్మ సిద్ధి లభిస్తుంది ఫస్ట్. మీరేమనుకుంటున్నారు? నేను రోజు ధ్యానం చేస్తున్నాను కానీ నా భౌతిక జీవితంలో ఏం మార్పులు లేవు, నా భౌతిక జీవితంలో ఏమి మార్పులు లేవు, సేమ్ టు సేమ్ ఉంది, నేను ఎలాగైతే అలాగే ఉన్నాను, నేను సరిగ్గా ధ్యానం చేయట్లేదు, నాకు నిజంగా సరైన ధ్యాన స్థితి రాలేదని మీరు అనుకుంటున్నారు. కానీ అది ఒక విషయం ఏంటంటే, ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు సాధన మొదలు పెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా మీ ఆత్మ శుద్ధి జరుగుతుంది. ఫస్ట్ సోల్ లెవెల్లో తీసుకుంటే జ్ఞానం ఎప్పుడు కూడా ఈ భౌతిక జీవితం, భౌతిక విషయాలను క్లియర్ చేయదు. సోల్ లెవెల్ మీ అంటే పూర్తిగా మీలో ఉన్న పరమాత్ముడికి మీరు చేరుకుంటారు, మీ ఆత్మ స్థితి పెంచుకుంటా పోతుంది. ఎవరికైనా అర్థమైతే హ్యాండ్ రైట్ చేయండి, అర్థం కాకపోతే. అంటే మీరు వ్యక్తిగత చైతన్యం తీసుకుంటా సాధన మీరు చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ పాయింట్, ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? ఆ ఎనర్జీ ద్వారా ఏది బాగుపడుతుంది అంటే ఫస్ట్ సోల్ లెవెల్లో జరుగుతుంది. మన ఆత్మస్థితి పెరుగుతుంది. మన ఆత్మస్థితి పెరుగుతా ఉన్నప్పుడు మొత్తం మన ఆత్మ, అంటే పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో అన్ని జన్మల నుంచి కూడా జ్ఞానాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం ఈ యొక్క జ్ఞానం ద్వారా జరుగుతుంది. అందుకే మీకు ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను రోజు ధ్యానం చేస్తున్నాను, నాకు ఏమీ రాక్షసి జరుగుతలేదు, భౌతిక జీవితంలో అన్నీ కష్టాలు ఉన్నాయి, కానీ నాకు ఏదో ఆ విషయం తెలుస్తుంది, ఈ విషయం తెలుస్తుంది, నాకు ఆత్మ గురించి తెలుస్తుంది, అది తెలుస్తుంది, కానీ నాకు ఉపయోగం లేదు కదా అనుకుంటారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పడవకి హోల్ పడ్డది. పడవకి హోల్ పడ్డది. ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక అతను ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న చిన్న మగ్గుతో నీళ్లు తోడేస్తున్నాడు. ఇంకో అతను ఏం చేస్తున్నాడంటే ఆ హోల్ పూడ్చి పనిలో ఉన్నాడు. ఇతను ఏమనుకుంటున్నాడంటే, హోల్ పూడ్చేవాడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇక్కడ గనక ఇది పెట్టి ఆపకపోతే పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది ఈయన అనుకుంటున్నాడు. ఇంకో అతను ఏమనుకుంటున్నాడంటే, నేను ఇక్కడ నుంచి ఈ నీళ్లు తీయకపోతే పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది వీడు అనుకుంటున్నాడు. కానీ రెండు కరెక్టే. ఎందుకంటే ఈ పడవలో నీళ్ళు వస్తే మునిగిపోతుంది. ఇతను ఏం చేస్తున్నాడు, వెంట వెంటనే తోడేసి బయటపడేస్తున్నాడు. ఇంకో అతను ఏం చేస్తున్నాడు, ఆ ఫోర్స్ తగ్గుతుంది కాబట్టి ఇతను దానికి అంటింపు ఏమైనా చేద్దామని చెప్పి చేస్తున్నాడు. మన జీవితం కూడా అంతే. మనం చేసే సాధన వల్ల ఏమవుతుందంటే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయి మన ఆత్మ రిపేర్ అవుతూ వస్తుంది అంతే. ఆత్మస్థితి రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక దివ్య క్షేత్రంలా మారుతున్నాం. మన ఆత్మ తేజస్సుగా మారిపోతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఈ తేజస్సు, మన ఆత్మస్థితిలో తేజస్సు పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే
ఇక్కడ భౌతిక విషయాలన్నీ కూడా ఈ తేజస్సులో కరిగిపోతా ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమైతే ఇలా అనండి, లేకపోతే ఇలా అనండి ఆపేత్త. అంటే అర్థమైతే ఇలా చూపించండి, లేకపోతే ఇలా అనండి ఆపేత్త క్లాస్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన వ్యక్తిగత జీవితము పూర్తిగా మారక ముందే మన ఆత్మస్థితి మారతా మారతా వస్తుంది. అదేంటండి ఇక్కడున్న జీవితం మార్చకుండా పాతయి అన్ని మార్చుకుంటూ వస్తున్నారంటే 100% అక్కడి నుంచి మన ఆత్మ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనలో ఎన్ని మైనస్లు ఉన్నాయి అన్ని కవర్ చేసుకుంటూ వస్తుంది ఈ ధ్యానం. మీరు చేసే ఒక గంట ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే ఒక జన్మ మారిపోతుంది అక్కడ. ఒక జన్మలో ఉన్న చైతన్యం మారిపోతుంది. ఒక జన్మలో మీరు చేసిన ఏదైతే సరికాని పనులు ఉన్నాయో అన్ని మారుతున్నాయి అక్కడ. ఎక్కడ మారుతున్నాయి? మీలో ఉన్న ఆత్మస్థితిలో మారుతున్నాయి. ఎస్, నేను ఆ రోజు తప్పు చేశాను, ఆ జన్మలో తప్పు చేశాను, ఈ జన్మలో తప్పు చేశాను అని చెప్పేసి మీ ఆత్మ పరిశీలించుకుంటా మీ పరమాత్ముడితో పూర్తిగా మీ పరమాత్ముడి ద్వారా అది జడ్జిమెంట్కి వెళ్ళిపోతుంది అక్కడ. అంటే మనము మనకు తెలియకుండా మనమే మన మీద కేసు వేసుకుని ఆ కేసును వాదిస్తాకి మనమే వెళ్తున్నాం. అక్కడ జడ్జి రూపంలో కూడా మనమే ఉంటున్నాం అక్కడ. మనకి ఏమీ తెలియదు. మనకి ఏమనుకుంటున్నామంటే రోజు ఒక గంట సేపు కూర్చున్నామా అయిపోయిందా, రోజుకి 2 గంటలు కూర్చున్నామా అయిపోయిందా అనుకుంటున్నాం. ఇంత ప్రాసెస్ ఉంది. ఇది చెప్తా చెప్తా కళ్ళు మూసుకుంటే బద్దకిసారి కనిపిస్తున్నాయి. నవ్వుతున్నాడు ఆయన వచ్చి. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం ఫస్ట్? వ్యక్తిగత చైతన్యం ద్వారా భౌతిక జీవితాన్ని బాగు చేయాలన్న టైప్ లో మనం సాధనలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేది అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? అది లాస్ట్ నుంచి జరుగుతుంది. ఫస్ట్ నుంచి జరిగేది ఏంటంటే మన ఆత్మస్థితి పెంచుకుంటూ వస్తారు అక్కడ మాస్టర్స్. ఒక్కొక్క గంట ధ్యానానికి ఒక్కొక్క గంట ధ్యానానికి మళ్ళీ ఇక్కడ చేసే సాధన వల్ల అక్కడ రిపేరింగ్ సెక్షన్ జరుగుతుంది అక్కడ. అందుకే మీకు వచ్చి డ్రీమ్స్ లోను మీరు అప్పుడు స్థితి కన్నా ఇప్పుడు అక్కడ ఏం తీసుకుంటున్నారో అని అడుగుతాం మేము. ఎప్పుడైనా డ్రీమ్ వచ్చినప్పుడు అది గత జన్మని మీకు మీరే చెప్పేసుకున్నారు. అప్పుడు మీకు ఏ ఫీలింగ్ కలిగిందంటే ఇక్కడ రియలైజేషన్ అయిపోయిందంటే అక్కడ అది క్లియర్ అవుతున్నట్టు అని చెప్పి చెప్తున్నాం. అంటే ఏమవుతుంది అంటే ఇంకా విషయం చెప్పాలంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే మీ మీ ఫాదర్ గాని మీ తాతగారు గాని ఎవరికొకళ్ళు మీకు ఆస్తి ఇద్దామని చూశారు. ఒక 10 కోట్ల ఆస్తి ఇద్దామని చూశారు. 10 కోట్ల ఆస్తి మీకు ముందే చేతిలో పెట్టేస్తే మీరు పాడు చేసేస్తారని ఏం చేస్తారండి? 1 లక్ష లేకపోతే 10 లక్షలు 20 లక్షలు వచ్చి ఒరే ఇది ఒక బిజినెస్ లో పెట్టుకోరా, ఎలా చేస్తున్నావో చూడరా అని ఇస్తారు. దాన్ని ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం కలిగి మీకు 10 కోట్ల ఆస్తి మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ ధ్యాన మార్గంలో ఇదే జరుగుతుంది. మనం గత జన్మల్లో సాధన చేసిందంతా కూడా ఒక చోట క్యాపిటల్ అమౌంట్ ఉండిపోయింది. ఆ క్యాపిటల్ అమౌంట్ ని మళ్ళీ ధ్యానం చేసుకుంటా మెల్లిగా తెచ్చుకుంటున్నాం ఇక్కడ. తెచ్చుకున్న తర్వాత దీన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? మనం ఇక్కడ భౌతిక జీవితాల్లో అవసరాలకు ఖర్చు పెడుతున్నాం. తర్వాత ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఖర్చు పెడుతున్నాం అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ స్థితి నుంచి క్యాపిటల్ తెచ్చుకున్నారు, ఇక్కడ చేసింది మళ్ళీ క్యాపిటల్ ఉంది. అప్పుడు మీరు ఒక రిజర్వ్ బ్యాంక్ లాగా మారిపోయారు. ఇంకా మీ దగ్గరే ఎనర్జీ అంతా ఉంది, మీ దగ్గరే క్యాపిటల్ ఉంది, మీ దగ్గరే ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతాయంటే అన్ని చిన్న అయిపోతే మీరు పెద్దగా పెరిగిపోతారు. దీని ద్వారా వ్యక్తిగత చైతన్యం పెరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా పత్రిసారి దగ్గరికి వచ్చి ఎవరినానా నా భౌతిక జీవితంలో మారతలేదు అంటే చెయ్యి, ఇంకా చెయ్యి, ఎక్కువ సాధన చేయి అంటే ఎందుకు చెప్పారు అంటే అక్కడ వాళ్ళు చేసే సాధనకి అక్కడి నుంచి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుని సరిపోతలేదు కాబట్టి ఎక్కువసేపు చేయమన్నారు. మనం ఏమనుకున్నాం అంటే ఆయన అత్తమాట అదే చెప్తారు కదా అనుకున్నాం. అత్తమాటలు చెప్తుంది కాదు, సత్యం అదే. వ్యక్తిగత జీవితం మారాలి అంటే
పూర్తిగా మూల చైతన్యంలో మారాలి. మూల చైతన్యంలో మారాలి. మూల చైతన్యంలో మారాలంటే మన జ్ఞానశక్తి ద్వారా మారుతుంది. తర్వాత మన బిహేవియర్ వల్ల. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉందో దాన్ని కూడా మనం అంగీకరించాలి. దాన్ని కూడా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే ఆ రోజు మనం చేసిన దాని వల్ల ఈ రోజు ఇలాగ వస్తుంది కదా అని అంగీకరించాలి. ఆ తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఎవరు ఏది చెప్పినా సరే జ్ఞానాన్ని మాత్రం వదలొద్దు. ఎవరేం చెప్పినా సరే జ్ఞానాన్ని మాత్రం వదలొద్దు. ఎందుకంటే ఒక్కసారి కనుక బ్రేక్ ఇచ్చారంటే ఇప్పుడు చేస్తున్నాము. మధ్యలో బ్రేక్ ఇచ్చామంటే మళ్ళీ ధ్యానం అందుకుంటే మళ్ళీ 30 జన్మలు పడుతుందంట. అర్థమైందా? ఒకసారి కనుక మనం బ్రేక్ ఇచ్చామంటే ధ్యానంలోకి వచ్చి జన్మలు తెలుసుకున్నాం. మానేసామంటే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ 30 జన్మలు పడుతుందండి ధ్యాన మార్గంలోకి రావాలంటే. ఎందుకు అంటే మనం ఒక ఏదైతే మెంబర్షిప్ ఉందో మెంబర్షిప్ ఉంటది. ఇక్కడ ఏంటంటే మీకు తెలిసినా తెలియకపోయినా సరే మీకు ధ్యానం చేసే వాళ్ళందరికీ ఒక ఐడి క్రియేట్ అయిపోతుంది. ఒక నెంబర్ ఇచ్చేస్తారు మీకు. ఓకే, మీ నెంబర్ ఇచ్చారు. మీ నెంబర్ ఇస్తే మీకు ఒక 1,50,000 మంది నెంబర్లు 1,50,000 నెంబర్లో మీది 49,000 నెంబర్ మీది. 49,000 నెంబర్ మీది. అయితే మీరు ఇన్ కేస్ మానేశారు. మానేస్తే అది 10 లక్షలకు వెళ్ళిపోయింది అనుకోండి. ఈ 10 లక్షల మంది నుంచి దాటుకుంటా మీరు రావాలంటే మళ్ళీ 30 జన్మలు పడుతుంది. అంటే అంతే గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యాన మార్గంలోకి వచ్చాక బ్రేక్ ఇవ్వకండి. మానే వాళ్ళని చూడకండి. తర్వాత ఇంకోటి ఇక్కడ ఎప్పుడు కూడా వ్యక్తిగత చైతన్యంలోకి ఏ అయితే మనకి సాధన ద్వారా వచ్చిన శక్తి ఏదైతే ఉందో అది మీకు తెలియకుండానే వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి నేను చెప్తా చూడండి. మీరు ఎవరికో ఒకరికి డబ్బులు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు మీరు ఇవ్వాలనుకోండి కానీ అప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు? ఈ ఈ నెలలో ఇచ్చేస్తానని చెప్పారు. మీరు ధ్యానం బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు ధ్యానం చేస్తున్నారు బావ, కానీ ఏంటంటే మీకు భయం ఏంటి? వాళ్ళకి ఈ నెలలో ఇచ్చేస్తా ఉన్నాం కదా ఇవ్వలేదన్న భావన మీకు ఉన్నప్పుడు ధ్యానం మీరు బాగా చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేసేసి సార్ ఇప్పుడు వద్దు మాకు ఒక 6 months లో మా అమ్మాయి పెళ్ళెట్టుకున్నాం అప్పుడే సర్దంలో ఇప్పుడు అవసరం లేదని చెప్పేస్తారు. ఇది రియల్ ఇది. ఎందుకంటే ఆ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరు తీసుకున్నారో మీ ఆత్మస్థితి తీసుకుంది. మీ ఆత్మస్థితి డైరెక్ట్ గా అక్కడి నుంచి ఆన్సర్ తెప్పిస్తుంది ఇక్కడ. మీకు నేను ఏమైనా చెప్పాలంటే నేను మీకు డైరెక్ట్ గా ఫోన్స్ ఏం చేయక్కర్లేదు, ఏం చెప్పక్కర్లేదు. నా పరమాత్ముడికి తెలిసిందంటే డైరెక్ట్ నాలో ఉన్న పరమాత్ముడు మీలో ఉన్న పరమాత్ముడు కమ్యూనికేట్ అయిపోతాడు ఈజీగా. అదే జరుగుతుంది ధ్యాన మార్గంలో. అందుకే వ్యక్తిగత జీవితం కూడా ధ్యాన మార్గంలోకి వచ్చాక మారుతుంది. తర్వాత ఇంకోటి, ఓకే, వ్యక్తిగత జీవితం మారుతుంది అని చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ఆత్మస్థితి పెరిగిందా లేదా అని తెలుసుకుంటాం అలాగా. ఆత్మస్థితి పెరిగిందా లేదా అంటే అంతకుముందు మనం ఎలా ఉండేవాళ్ళం? ప్రతి పనికి కూడా నన్ను ఎవరన్నా పొగుడుతున్నారా? నా గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుకుంటున్నారా? నా గురించి వాళ్ళు చూస్తున్నారా? నేను కట్టుకున్న బట్టలు చూస్తున్నారా? నేను కారులో తిరిగితే చూస్తున్నారా? నా పలుకుబడి చూస్తున్నారా? నాకు పేరుందా? అవన్నీ ఆలోచించేవారు. ఈ ఆత్మస్థితిలోకి వచ్చాక ఏముండవు. ఇలా కూర్చుంటారంటే బాగుందంటే నవ్వుతారు, బాగుందంటే నవ్వుతారు అంతే. ఎందుకంటే అది సత్యం కాదు, ఇది సత్యం కాదు. ఈ స్థితి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఆటోమేటిక్ మీరు ఆత్మస్థితిలోకి వచ్చినట్టే. అప్పుడు దాకా కాకుండా ఇప్పుడు ఏదో పొగిడేశారని చెప్పి నవ్వేసి రేపు వదిలి తిడుతున్నారని బాధపడుతున్నారంటే మీరు భౌతిక జీవితంలోనే ఉన్నట్టు ఇక్కడ. అందు గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఆత్మస్థితిలో ఉన్నారా, భౌతిక స్థితిలో ఉన్నారా, మీకు మీరు చెక్ చేసుకోండి. అది ఇంకా నేను చెప్పను. ఓకే, ఇంకా మీకు ఎక్కువ
కోపాలు ఎమోషన్స్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత ఇంకోటి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ చేసి పొగిడించుకుందాం అని చూసిన, వేరే వాళ్ళకి మీ గురించి గొప్పగా చెప్పాలనిపించిన, వేరే వాళ్ళ ముందు ఏదో మనకు తెలియని విద్యను కూడా తెలుసు అని చెప్పి ప్రదర్శిద్దాం అనుకున్నా సరే మీరు ఇంకా భౌతికంగానే ఉన్నారు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏం ఉండవు. ఓకే, బాగుందా? ఓకే, నవ్వండి. బాగాలేదు, ఓకే రైట్, నవ్వండి అంతే. ఎందుకంటే రెండు నిజం కాదు ఇక్కడ. ఏది నిజం? ఆత్మస్థితి మాత్రం నిజం. ఓకే. ఆ తర్వాత ఈ వ్యక్తిగత జీవితంలో ఉన్న చైతన్యాన్ని నిజంగా మారుతుందా జీవితం? ఎస్, నిజంగా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే మీరు సాధన బాగా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, ఏ ఒక్క సంకల్పం పెట్టకుండా, ఏ సంకల్పాలు పెట్టకుండా, మీకు ఏం కావాలని అడగకుండా మీరు ఎప్పుడైతే సాధన మర్చిపోయి గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, మీకు ఏం కావాలన్నది మీ పరమాత్ముడే చూసుకుంటాడు. ఇది 100% సత్యం. ఎందుకు చూస్తాడు మీ పరమాత్ముడికి ఎలా తెలుసు అంటే, మీరు ఆ ఒక్క ఛాన్స్ ఆయనకి ఈ జన్మలో ఇచ్చారు కాబట్టి కంపల్సరీ కూడా మీకు ఒక్క ఏదైతే మీ బాగోగులు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పరమాత్ముడు చూస్తాడు. నాకు చార్టెడ్ అకౌంటెంట్ ఎవరో తెలుసా? పత్రి సార్. ఇప్పుడు ఈ రోజు నేను ఒక పుస్తకం మొదలు పెడుతున్నాను. ఆ పుస్తకానికి ఇన్స్పెక్షన్ ఎవరు వస్తారు తెలుసా? పుస్తకం మీద అది ఫస్ట్ ఆ పుస్తకం డిక్టేషన్ చేసేది ఎవరో తెలుసా? పత్రి సార్. పుస్తకం రాయమని వచ్చినప్పుడు మీరుంటే రాదు, మీరు రోజు కదా దుద్దుగా ఎవరున్నారంటే, నేను వచ్చి దుద్దుతానే ఫస్ట్ నువ్వు రాయని చెప్పి. అందు గురించి నేను పూర్తిగా పూర్తిగా వాయిస్ లో వస్తుందా? వాయిస్ లో వస్తుందా? ఎవరో వాయిస్ లో లేదు సార్. వస్తుందని పెట్టారు. ఒకసారి సౌండ్ పెట్టుకోండి అమ్మా. అంటే అది కాదు. ఇప్పుడు పత్రిక సార్ దగ్గరికి వెళ్ళి నేను అడిగా, ఏంటంటే పుస్తకం రాయమంటున్నారు, మీరు ఉంటే రాదును, డిక్టేషన్ రాస్తాగా ఎవరు రాదు కదా, మీరు డిక్టేషన్ చేస్తారు కదంటే, నువ్వు రావే ఫస్ట్, నేను ఎదురకంగా దుద్దుతాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక చైతన్యంగా మారిపోయి, ఒక చైతన్యంగా ఏదైతే ప్రకాశించుకుంటూ ముందుకెళ్ళిపోయామో, ఆటోమేటిక్ గా ఆత్మస్థితి పెరిగిపోతుంది, భౌతిక స్థితి కూడా మారిపోతుంది. మనం ప్రతిదానికి సంకల్పం లేదు. ప్రతిదానికి ఇక్కడ ఎలా ఉందంటే, 100 రూపీస్ ధ్యానం చేస్తున్నాం, 90 రూపాయలు ఈ రోజే ఖర్చు పెట్టేస్తున్నాం, రేపు పొద్దున్న 1000 రూపీస్ అడుగుతున్నాం. ఇక్కడ ఏం అడగాల్సిన అవసరం లేదు, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియని విషయం ఏంటంటే, ధ్యానంలోకి వచ్చాక మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, వాళ్ళకి రావాలి, వీళ్ళకి రావాలి, ఇది అసలు ఏమీ లేదు, నథింగ్. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఓ రోజు నా కూతురికి బాగా నైట్ టైం ఎక్కుళ్ళు వచ్చేస్తాయి. ఎక్కుళ్ళు వచ్చేస్తుంటే మంచినీళ్ళు మంచినీళ్ళు తాగమని చెప్తాను కదా, ఇదే దివ్య ఔషధం అని చెప్పి తాగమని చెప్తున్నాను కదా, ఇస్తున్నా, తగ్గుతలేదు. మళ్ళీ ఇస్తున్నాను, తగ్గుతలేదు. ఇంకా నేను నాకే ఒక దీంట్లోకి వెళ్ళిపోయాను. ఏంటంటే, అందరికీ పని చేస్తుందబ్బా, నా కూతురికి ఎందుకు పని చేస్తలేదు ఇది, ఎందుకు పని చేస్తలేదు అంటే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా కూతురికి ఎక్కువ తగ్గించమని చెప్పి చెప్పిస్తున్నాను. అక్కడ తీసుకోదు, అది ఎందుకు తీసుకుంటది? అప్పుడు ఇంకా తర్వాత ఒక 2 నిమిషాలు ఆలోచించాము, నేనే మిస్టేక్ చేస్తున్నాను కదా అని చెప్పి, ఈ అమ్మాయి వర్షి అన్న అమ్మాయికి ఎక్కువ తగ్గాలని చెప్పి ఎత్తే తక్కువ తగ్గినాయి. అంటే ఇక్కడ ఏంటంటే, మన అఫర్మేషన్స్ ఎలా తీసుకుంటది విశ్వం. ఇక్కడ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్. ఇక్కడ నా కూతురు లేదు పిల్లలు లేదు, ఎవరు నీది నీదే. అప్పుడు ఈ అమ్మాయి ఎక్కువ తగ్గాలని తక్కువ తీసుకుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి ఓన్ ఐడెంటిఫికేషన్స్ ఏమీ లేవు ఇక్కడ. ఆత్మస్థితిలోనే తీసుకుంటది ఇక్కడ. మీరేమనుకుంటున్నారండి, మా పిల్లోడికి తగ్గాలి, మా పిల్లోడికి ఉద్యోగాలు రావాలి, అవి వస్తాయి అనుకుంటారు, ఏం రావు. మీరు చేసుకుంటే వెళ్ళిపోండి అంతే. మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా వైబ్స్ వస్తాయి. అంతేగాని అది జరిగిపోవాలి, అందులో మీరుండాలి, విశ్వం కూడా ఉంటేనే అవుతుంది ఏదైనా సరే. ఓకే. తర్వాత వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఏ అయితే సంకల్పాలు పెడుతున్నారో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే, ఒక సంకల్పం
తీరిపోయిన తర్వాత మళ్ళీ సంకల్పాల జోలికి వెళ్ళకండి. పెద్దది మాత్రమే పెట్టుకోండి. బాగా ఇబ్బందిగా ఉన్నది మాత్రమే వాడండి. అత్తమాటలు మీరు సంకల్పాలు పెడతాం వల్ల ఏమవుతుందంటే మీరు చేసే ధ్యానం ముందే అయిపోతుంది. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన సాధన అంతా ఆ ఒక్క సంకల్పం తీసేసుకుంటది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు నేను అన్నది ఎప్పుడైతే మీరు మర్చిపోయారో ఆ రోజు నుంచే ఆత్మస్థితిలో ఎదుగుతారు. నేను అన్నది మర్చిపోయిన రోజునే ఆత్మస్థితిలో ఎదుగుతారు. అంతేగాని నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఎవ్వరికి ఏం చెప్పక్కర్లేదు. ఏ విషయం చెప్పక్కర్లేదు మీరు. ధ్యానంలో ఉన్నారు మీరు. ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఎక్కడన్నా మీకు కుదిరితే ఎక్కడన్నా పిరమిడ్ కానీ డబ్బులు కుదిరితే డబ్బులు ఇవ్వండి. పిరమిడ్ మర్చిపోండి మీరు. మళ్ళీ ఆ పిరమిడ్కి నేను ఇంత ఇచ్చాను, ఆ అన్నదానానికి ఎంత ఇచ్చాను అని మీరు గుర్తు పెట్టుకున్నారా దానికి ప్రతిఫలం దక్కదు. మర్చిపోవాలి. ఇచ్చింది ఇచ్చినట్టు మర్చిపోండి. అప్పుడు మాత్రమే మీకు ప్రతిఫలం దక్కుతుంది. తర్వాత ఇంకోటి, ఏదైనా సరే ఏదైనా సరే మన ఒక్క స్థితిని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే మీరు ధ్యానం ఈరోజు చేశారు బాగా మంచి అనుభవం వచ్చింది. మంచి కాంతి రూపంలో ఎవరో మాస్టర్స్ వచ్చారు, మెసేజ్ ఇచ్చారు. ఈ రోజు అయిపోయింది. రేపు పొద్దున కూర్చున్నారు, ఏమీ రాలేదు. మీరు ఒక రోజు అప్ అయిపోయి రెండో రోజు డౌన్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది చేంజెస్. మీరు ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్ రాశారో ఆ రోజు నుంచి మీ స్థితి పెరుగుతూనే ఉంటది. మీరు ధ్యానం చేసేటప్పుడే కాదు, పూర్తిగా పుస్తకం చదివినా పెరుగుతూ ఉంటది, సజ్జన సాంగత్యం చేసినా పెరుగుతూ ఉంటది, మీ పనులు మీరు చేసుకున్నా పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఆ స్థితిని పట్టుకోండి, ధ్యాన స్థితిని. తర్వాత ఇంకోటి, మనం మనం ప్రతి నిమిషం ఎలా ఉండాలి అంటే ఒక గొప్ప దివ్య చైతన్య శక్తిలా ఉండాలి. మన ద్వారా ఈ విశ్వానికి ఒక మహాశక్తి అద్భుతంగా జరుగుతుంది. అదే మీ ద్వారా ఏం జరుగుతుంది అంటే మీరు చేసే జ్ఞానం వల్ల మీ చేసే విశ్వం యొక్క రహస్యం ఏంటంటే మీరందరూ ఏమనుకున్నారు, మీలో ఒక పరమాత్ముడు ఉన్నాడని బాగా, మీలో ఉన్న ఒక పరమాత్ముడు ఉన్నాడని చెప్పి మీరు అందరూ గుర్తించారు. నాలో పరమాత్ముడు ఉన్నాడని ప్రతి ఒక్కరు గుర్తించారు. మీ పరమాత్ముడికి శరీరం ఏదనుకుంటున్నారు? మీ పరమాత్ముడికి శరీరం ఏదనుకుంటున్నారు? మీ పరమాత్ముడికి శరీరం ఏదనుకుంటున్నారు? ఈ విశ్వం అంతా కూడా మీ పరమాత్ముడి శరీరమే. అందు గురించి మీరు ధ్యానం చేయటం వల్ల ఈ విశ్వం అంతా కూడా చైతన్యం విస్తరిస్తుంది. ఈ విశ్వం అంతా చైతన్యం విస్తరించినప్పుడు అది ఇంకా మల్టిపుల్ అయ్యి మళ్ళీ మీలోకి ఆ చైతన్యం చేరుకుంటుంది. అప్పుడు కదా మీ దివ్యాత్మకి అంటే మీ పూర్ణాత్మ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు చేసే సాధన మార్గం వల్ల మొత్తం జీవితం అంతా కూడా కాంతివంతంగా తయారై ఒక తేజస్సు ఏర్పడుతుంది. ఆ తేజస్సు వల్లే ఒక దివ్య జ్ఞానం ఏర్పడుతుంది, దివ్య నేత్రం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే దివ్య తేజస్సు వస్తుంది. ఈ రోజు ఈ రోజు వరకు మీరు చేసిన ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే మీ యొక్క పరమాత్ముడి ద్వారా మీరు చేసే సాధన వల్ల ఈ విశ్వం అంతా కూడా చైతన్యాన్ని విస్తరించుకుంటూ పోతూ అప్పుడు మీ ఆత్మకు కావాల్సిన చైతన్యాన్ని ఇంకా మల్టిపుల్ చేసి మీకు ఇస్తున్నారు. అప్పుడు విశ్వంలో ఉన్న ఏదైనా సరే కదిలించే శక్తి మీ దగ్గరకు వస్తుంది. అది ఇది ఒక రోజు 41 రోజులు 50 రోజులు అయిపోయే సబ్జెక్టులు కాదు ఇవి. రోజు రోజుకి అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఎందుకు అంటే శివుడికి ఆది అంతం ఎలా లేదు,
జ్ఞానానికి కూడా ఆది అంతం లేదు. మారతానే ఉంటది చైతన్యం. అది ఏదో రూపంలో మన దగ్గరికి వస్తానే ఉంటది. అందు గురించి గమనించి దయచేసి ఈ రోజు నుంచి అయినా సరే వ్యక్తిగత జీవితాన్ని, సంకల్పాలను పక్కన పెట్టి ధ్యానం మీరు బాగా చేసినప్పుడు మీ ఆత్మస్థితి, పరమాత్మ స్థితి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ వ్యక్తిగత జీవితం కూడా బాగుపడుతుంది. ఇదే వ్యక్తిగత చైతన్యం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. జై హో భద్రజనే మా ఇంటికి మీ ఇంటికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.